ఏం పిల్లో ఏం పిల్లాడో చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది ప్రణీత సుభాష్. ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు 9, రభస, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలతో ఆడియన్స్‌ని అలరించింది. తాజాగా ఈ బ్యూటీ ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చింది. తాను మరోసారి ప్రెగ్నెంట్ అయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పింది ప్రణీత. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ రౌండ్ 2 ఇక పాయింట్ నాకు ఫిట్ అవ్వదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రణీత సుభాష్. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ప్రణీతకి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఇంత త్వరగా ఎందుకంటూ ప్రశ్నలు వేస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలో కూడా పలు సినిమాల్లో నటించింది ప్రణీత సుభాష్. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది ప్రణీత సుభాష్. 2021లో వీరి పెళ్లి కాగా 2022లో ఓ పాపకి ప్రణీత జన్మనిచ్చింది. దీంతో కెరియర్ కి బ్రేక్ పడిపోయింది. అయితే ఇటీవల కంబ్యాక్ ఇచ్చిన ప్రణీత మలయాళం, కన్నడలో కూడా 2 సినిమాలు చేసింది. కెరియర్ మళ్ళీ బిజీ అవుతున్న వేళ ఫ్యాన్స్ కి ఇలా షాక్ ఇచ్చింది. ఇక తెలుగు డాన్స్ షోలో ఇటీవల కొన్ని ఎపిసోడ్లకు జడ్జిగా కూడా ప్రణీత ఉంది. కానీ సడన్ గా ప్రణీత ప్లేస్ లోకి హన్సిక వచ్చింది. దానికి కారణమేంటో ఆడియన్స్ కి ఇప్పుడు అర్థమైంది. ప్రస్తుతం కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో పాగా వేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. రష్మిక మందన, నభా నటేష్, శ్రద్ధ శ్రీనాథ్, అషికా రంగనాథ్ వంటి హీరోయిన్లు వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ప్రణీత సుభాష్ కూడా ఖచ్చితంగా ఇక్కడ స్టార్ హీరోయిన్ అయి ఉండేది. కానీ పెళ్లి, పిల్లలు అంటూ కెరియర్ కి గుడ్ బై చెప్పిందంటూ ఆమె ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారు. ఎందుకంటే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల పక్కన ప్రణీతకి అవకాశాలు వచ్చాయి. కానీ కెరియర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంతో ప్రణీత ఆ స్థాయికి వెళ్ళలేకపోయింది. ఇక ఆమె చేసిన తెలుగు సినిమాల్లో అత్తారింటికి దారేది చిత్రంలో అమ్మో బాపుగారి బొమ్మో సాంగ్ ఇప్పటికీ ఆల్ టైమ్ హిట్ గా ఉంది. ఏం పిల్లో ఏం పిల్లాడో చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది ప్రణీత సుభాష్. ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు 9, రభస, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలతో ఆడియన్స్ ని అలరించింది. తాజాగా ఈ బ్యూటీ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. తాను మరోసారి ప్రెగ్నెంట్ అయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పింది ప్రణీత. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ రౌండ్ 2 ఇక పాయింట్ నాకు ఫిట్ అవ్వదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రణీత సుభాష్. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ప్రణీతకి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఇంత త్వరగా ఎందుకంటూ ప్రశ్నలు వేస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలో కూడా పలు సినిమాల్లో నటించింది ప్రణీత సుభాష్. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది ప్రణీత సుభాష్. 2021లో వీరి పెళ్లి కాగా 2022లో ఓ పాపకి ప్రణీత జన్మనిచ్చింది. దీంతో కెరియర్ కి బ్రేక్ పడిపోయింది. అయితే ఇటీవల కంబ్యాక్ ఇచ్చిన ప్రణీత మలయాళం, కన్నడలో కూడా 2 సినిమాలు చేసింది. కెరియర్ మళ్ళీ బిజీ అవుతున్న వేళ ఫ్యాన్స్ కి ఇలా షాక్ ఇచ్చింది. ఇక తెలుగు డాన్స్ షోలో ఇటీవల కొన్ని ఎపిసోడ్లకు జడ్జిగా కూడా ప్రణీత ఉంది. కానీ సడన్ గా ప్రణీత ప్లేస్ లోకి హన్సిక వచ్చింది. దానికి కారణమేంటో ఆడియన్స్ కి ఇప్పుడు అర్థమైంది. ప్రస్తుతం కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో పాగా వేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. రష్మిక మందన, నభా నటేష్, శ్రద్ధ శ్రీనాథ్, అషికా రంగనాథ్ వంటి హీరోయిన్లు వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ప్రణీత సుభాష్ కూడా ఖచ్చితంగా ఇక్కడ స్టార్ హీరోయిన్ అయి ఉండేది. కానీ పెళ్లి, పిల్లలు అంటూ కెరియర్ కి గుడ్ బై చెప్పిందంటూ ఆమె ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారు. ఎందుకంటే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల పక్కన ప్రణీతకి అవకాశాలు వచ్చాయి. కానీ కెరియర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంతో ప్రణీత ఆ స్థాయికి వెళ్ళలేకపోయింది. ఇక ఆమె చేసిన తెలుగు సినిమాల్లో అత్తారింటికి దారేది చిత్రంలో అమ్మో బాపుగారి బొమ్మో సాంగ్ ఇప్పటికీ ఆల్ టైమ్ హిట్ గా ఉంది.